2 eggs బ్రేక్ చేయాలి. అమ్మా అట్లా కాదు పెట్టి ఇది మొత్తం ఓకే. నెక్స్ట్ ఆయిల్ కూడా 3/4 కప్ సేమ్ క్వాంటిటీ ఉండాలి. అమ్మ వంపు తల్లి. బీట్ చేయాలి. ఇప్పుడు మిల్క్ ది యోగర్ట్ 3 స్పూన్స్. ఇది 1 స్పూన్. పించ్ ఆఫ్ సాల్ట్. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది. నీళ్ళు ఎందుకు వేస్తాం? వాటర్ ఏడు ఉంది. ఏం పౌడర్ అది? ఫేస్ పౌడర్? ఏం పౌడర్? ఫ్లోర్. ఏం ఫ్లోర్? మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా వెయ్యమ్మా ఫాస్ట్గా. ఏయ్ మొత్తం కప్పు మొత్తం. నెక్స్ట్ బేకింగ్ సోడా 1 స్పూన్. బేకింగ్ సోడా 1 స్పూన్. బేకింగ్ పౌడర్ స్పూన్. 1 స్పూన్. టీ స్పూన్. జల్లెడ పట్టుకో. ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలి. మాట్లాడేది మొత్తం అయిపోయినాక బనానా స్మాష్ చేసుకుందాం. చేసుకొని చేసుకుంటే క్రీమ్ తయారైతుంది కదా కేక్. అది ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేసి స్టవ్ మీద అక్కడ వదిలేయాలి. పుట్టిగానే స్టవ్ మీద వదిలేయాలి. స్టవ్ మీద కాదు, అక్కడ వదిలేయాలి. వదిలిపో. మరి కేక్ చేస్తున్నాను. నేను కాదు, నువ్వా? నువ్వు. తల్లికి ఫీవర్ వస్తుంది. వచ్చి తగ్గింది, కొంచెం ఉంది. అయితే ఆమెకి బనానా కేక్ తినాలనిపించిందంట, అందుకే చేసి పెడుతున్నా. ఫుల్ పండి ఉండాలి. పచ్చి బనానాతోనే మనం కేక్ చేసుకోవాలి. ఫుల్ పండి మనం తినకుండా ఉంటాం కదా, పడేద్దాం అనుకుంటాం కదా, అది కొంచెం తీయాలి. ఇప్పుడు మనము బనానా స్మాష్ చేసుకోవాలి.
నా చిట్టని మా హెల్ప్ చేస్తాడు నాకు పనులు, ఆమెకి ఇష్టం ఉంటేనే, లేకపోతే చేయదు. ఏపా అంటుంది కదా. ఇప్పుడు బనానా కేక్ తనకు తినాలనిపిస్తుంది అని చెప్పి ఆమె హెల్ప్ చేస్తుంది ఎందుకని లేట్ చేస్తుంది. సారీ అంటే మెయిన్టే మర్చిపోయినాం. అంటే ఎగ్ స్మెల్ రాకుండా మనకు మంచి ఫ్లేవర్ రావాలంటే ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసాబెట్టి కొద్దిగా 2 to 3 డ్రాప్స్, మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు బనానా స్మాష్ చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నువ్వెందుకు కలుగుతున్నావమ్మా? మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్. ఇది ఇరిగేటట్టుంది. అదే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ ఎయిర్ వచ్చేసింది అనుకో ప్రాబ్లం, కేక్ సరిగా బేక్ అవ్వదు. ఇది బేకింగ్ పేపర్ ఎందుకంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది తర్వాతకి, అందుకు సైడ్స్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ కేక్ బ్యాటర్ దీంట్లో పోసేసారు. టూ టైమ్స్ ఇట్లా ట్యాప్ బబుల్స్ పోవడానికి బేక్ చేసుకుందాం. మా ఇంట్లో ఓవెన్ లేదు, అందుకే మేము ఎట్లా బేక్ చేసుకుంటున్నాం అంటే ఫిఫ్టీ మినిట్స్ బేక్ అయిన తర్వాత టూత్పిక్తో కుచ్చి చూస్తే అది అంటకుండా వస్తే అయినట్టు. సరే, ఇప్పుడైతే నేను సిమ్లోనే పెట్టేస్తున్నా. లంచ్ తల్లి నేను అప్పటివరకు లంచ్ చేసేస్తాం. పుల్ల వచ్చి ఏ బనానా కేక్ ఇస్ రెడీ. ఇప్పుడు ఇది తీయడమే పెద్ద టాస్క్. ఫస్ట్ ఆఫ్ చేసేద్దాం. రెండు తీద్దాం. ఇది మనం ఇప్పుడు ఉల్టా అవుతాం. వేసేద్దామా? అంత బ్రేక్ అయిపోయింది కేక్. కాదు. వావ్ కన్నమ్మ, మస్తు వచ్చింది కదా. ఏంగా అట్లే ఉంటుంది. ఆడే బన్ క్రీమ్ వద్దు. ఫ్లఫీ
సరే ఇట్లా కట్ చేసుకున్నాం. పెట్టు పాప పెట్టు ఫస్ట్. కేక్ ఇస్ రెడీ. నాకు ప్లేట్స్ లో పెట్టి పెట్టియాలా? ఓకే. కనమ్మా ఎట్లుంది? చెప్పు. ఏంది చెప్పు. ఎట్లుంది? బాగుందా? బాగుంది. మా మమ్మ కేక్ రెడీ చేసేసింది. ఇంకా మేము తింటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, Subscribe. Bye. పక్కనే ఉన్న బెల్